మిత్రులారా అందరికీ నమస్తే. 2027 మార్చి 29కి ఎన్నికలకు సంబంధించినటువంటి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాకు సంబంధించి తీర్మానం వల్లన్న పదవీ కాలం, అదేవిధంగా సురభి వాణిదేవి అక్కది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి పదవీ కాలం పూర్తవుతుంది. అందుకోసం 2027 మార్చి 29 కాబట్టి 2026 సెప్టెంబర్ 3వ తారీఖు నాటికి ఓటర్ ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్లో ఐఆర్ఎస్ కేటీఆర్ టచ్లో ఉదయనాథ్ ట్రై చేస్తున్నాడు. ఇంకా రిటైర్డ్ ఐఏఎస్ అలీపురం వెంకటేశ్వర రెడ్డి, ఇంకా సీనియర్ అడ్వకేట్, ఇతరులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక చూసుకున్నప్పుడు ఏనుగుల రాకేష్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి కూడా ట్రై చేస్తున్నారు. ఏదో ఈ ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాకు సంబంధించినప్పుడు ఇదేదో రెడ్ల పేటెంట్ లాగా వచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్కి సంబంధించి కూడా అభ్యర్థులుగా ఓఈజేఏసీ నేతలు ట్రై చేస్తున్నారు ఎమ్మెల్సీ టికెట్ కోసం మనకు కనపడుతుంది. బీజేపీకి సంబంధించి సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు మనవడు ఎన్వి సుభాష్, మాజీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్, సో ఇంకా వెంకటరెడ్డి అధికార ప్రతినిధిగా రిటైర్డ్, సీనియర్ లీడర్లు మనోహర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కాసు వెంకటేశ్వర్లు వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. బీసీలకు సంబంధించి అందరూ ఉమ్మడి అభ్యర్థిగా పెట్టే కార్యక్రమం అయితే మనకు కనపడుతుంది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.